గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారండి అందరూ? నాకు తెలుసు బ్రహ్మాండంగా ఉంటారు కదా. మరి అంతే కదా, నేనేమో రోజు సూపర్ బ్రేక్ఫాస్ట్లు చేసి పెడుతున్నాను. మరి మీరు అవన్నీ చూసి హ్యాపీగా ఇంట్లో చేసుకొని తిని ఎంజాయ్ చేస్తున్నారంటే అది బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా. ఎస్, అలా నేను ఫీల్ అవుతున్నాను. చాలా బాగుందండి. ఆల్బక్రా ఫ్రూట్ తింటున్నా. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తెలుసా. నిన్న మా మమ్మీ నా దగ్గరకు వచ్చి నన్ను ఒక క్వశ్చన్ అడిగిందండి. అదేంటి అంటే, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు అంది. నేనేం చెప్పాను, వెంటనే ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మ నాకు బాగా వంట వచ్చిన అబ్బాయి కావాలి అని చెప్పా. వెంటనే ఒక్క మొట్టిగా వేసి, నీ మొహం సరిగ్గా ఆలోచించడం నేర్చుకో అని చెప్పి సీరియస్ గా వెళ్ళిపోయింది తెలుసా. నాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకు అలా అన్నదో. నేను యాక్చువల్లీ అనేది కరెక్టే కదండి. కావాలంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ నేను పీజీ చేశాను అనుకోండి, మరి నాకు వచ్చే అబ్బాయి ఎలా ఉండాలనుకుంటాను? PhD చేసుంటే బాగుంటుంది, కరెక్ట్ జోడీ అనుకుంటాను. మరి నేను ఒక 50,000 సంపాదిస్తుంటే అబ్బాయికి 1 lakh శాలరీ వస్తే బాగుంటుంది కదా, మ్యాచ్ అవుతుంది అనుకుంటాను. లేదు ఇంకా అంటే మంచి జాబ్ అలా మనకి మ్యాచ్ అయ్యేది కదా అనుకుంటాం. అలాగే నేను చక్కగా వంటలు బాగా చేస్తాను కాబట్టి బాగా వంట వచ్చిన అబ్బాయి అయితే బాగుండు అని నేను అనుకున్నాను. తప్ప మీకేమనిపిస్తుంది? ఏంటండి మీరు కూడా అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తారు. యాక్చువల్లీ నేనేమి షెఫ్ని తీసుకురమ్మని అడగలేదు. ఏదో నేను వంట బాగా చేస్తాను కాబట్టి నా చక్కగా వంటల షోలు చూసే ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి అయితే బాగుంటుంది. లేదు వంట అంటే బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను వెరైటీలు చేస్తున్నప్పుడు చక్కగా నన్ను సపోర్ట్ చేసేవాడైతే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా నాకు ఏదైనా చేయడం రాకపోతే గైడ్ చేస్తూ అలా ఉంటే ఎంత బాగుంటుంది నా హస్బెండ్. ఇలా నేను ఆలోచించడం తప్పైతే కాదు కదా. అలా చెప్తే మా మమ్మీ అలా అంది. కనీసం ఈ షో చూసాకన్నా మా మమ్మీకి అర్థమవుతుందేమో నేను చెప్పేది ఏంటి అనేది. ఇలాంటి నా బాధలు ఏమైనా ఉంటే నేను మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ రోజు రాగానే ఇదంతా చెప్పేసి నా బాధ తీర్చేసుకున్నా. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ షోలోని బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాను. బాగా తీరిపోయాను కదా, ఇప్పుడు హ్యాపీగా తినేయాలి. అందుకని నేను ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్. ఎస్, అసలు చాలా బాగుంటుంది ఇది చేస్తే. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అసలే కొంచెం సాడ్ గా ఉన్నాను కదా, అప్పుడు ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తుంది మనందరికీ. అందుకనే మరి నేనైతే ప్రిపేర్ చేసేస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్ కదా, చాలా బాగుంటాయండి తినడానికి. అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా కొంచెం ప్రిపరేషన్ ఉంటే ఈజీగానే అయిపోతుంది. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎలాగో ఇది స్టీమ్ చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను, అలాగే కొంచెం అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం స్టఫింగ్ వెజిటబుల్స్ వాడుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే, ఆల్రెడీ మనం కావాలి అనుకుంటే స్ప్రౌట్స్ నానబెట్టుకొని తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి కదా స్ప్రౌట్స్. మీ ఇష్టం, అది మీకున్న టైంని బట్టి. సో స్ప్రౌట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. జనరల్గా మోమోస్ అనేది ఏంటి అంటే చాలా లైట్ ఫుడ్ అండి. అంటే అందులో ఉండే స్టఫింగ్ అదంతా కూడా హెల్తీగా ఉండేట్టు అండ్ హెవీగా ఉండకుండా చేసుకునేది. అందుకే ఎక్కువ మసాలాలు అవి ఇవి ఉండవు అనమాట అందులో. ఇప్పుడు నేను చేసే దాంట్లో కూడా స్టఫింగ్లో మనం ఎక్కువ మసాలాలు అదేం యూజ్ చేయట్లేదు. లేదు మీకు బాగా స్పైసీగా ఎక్కువ మసాలాలు కావాలి అంటే వేసుకోవచ్చు, కానీ మోమోస్ ఫ్లేవర్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి జనరల్లీ అలా ప్రిఫర్ చేయం. ఈలోపు ఇందులో నేనేం వేస్తాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్. బేసికల్లీ మనం రెగ్యులర్గా తినే ఐటమ్ అయినా సరే మనకి బోర్ కొట్టింది అనుకోండి తినడం, జస్ట్ ఆ కాంబినేషన్స్ ఆ ఫ్లేవర్స్ మార్చుకుంటే సరిపోతుంది, కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తుంది. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా.
ఇప్పుడు నేను ఇందులో బీన్స్ వేస్తున్నాను. వెజిటబుల్స్ అన్ని చక్కగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మన మోమోస్కి. ఇప్పుడైతే నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం ఉప్పు, ఎస్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ వెజిటబుల్స్ అన్ని. ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తున్నానంటే కొంచెం సోయా సాస్, మరీ హార్డ్ ఫ్లేవర్స్ ఉండకూడదు కాబట్టి సోయా సాస్ కూడా లైట్ గానే వేసుకుంటున్నాను నేను. ఆహా, నిజంగా మనం ర్యాప్స్ ఏమన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మిక్స్చర్ చేసేసుకొని దీన్ని చక్కగా ర్యాప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రాంకీలా అయిపోతుంది. చూసారా, ఒక్క వెరైటీ చేస్తుంటే ఎన్ని ఐడియాస్ వస్తున్నాయో. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కార్న్ఫ్లోర్, కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లిక్విడ్ లాగా చేసేసుకొని అది వేసేసుకొని కలుపుకోవాలి. ఇదేంటంటే కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ రావడానికి. ఇదైతే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ అలాగే మోమోస్ చేయాలి అంటే మరి పిండి కావాలి, మోమోస్ చేయడానికి మెయిన్ కదా అదంతా. సో నేనేం చేస్తాను అంటే ఒక బౌల్ తీసుకొని మైదా పిండితో పిండి రెడీ చేసి పెట్టుకుంటాను. చూసారా, మోమోస్ పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఏం లేదు, సింపుల్ గా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే పనిలో పనిగా వేడెక్కిపోతుంది కదా అని ఇడ్లీ పాత్ర కూడా పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొద్దిగా పిండిని తీసుకొని దీన్ని చేత్తో అలా అలా ప్రెస్ చేసుకోవాలి. బాగా సన్నగా ఉండాలి. లేదు మీకు అంటే చేత్తో చేసుకోవడం రాదు అనుకుంటే అప్పడాల కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా వచ్చేస్తుంది. కొంచెం చిన్న చిన్న చపాతీల్లో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా స్ప్రెడ్ చేసుకొని ఏం చేయాలి అంటే ఆల్రెడీ స్ప్రౌట్స్ అండ్ అలాగే వెజిటబుల్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని పెట్టుకోవాలి కొద్దిగా కొద్దిగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా మోమోలాగా ప్యాక్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో పెట్టేసి శుభ్రంగా క్లోజ్ చేసి ఒక 5 minutes ఉంచాము అంటే మోమోస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే హాట్ స్టఫింగ్ చేసుకున్నాం అంటే కొంచెం స్పైసీగా అలా చేసుకున్నాం కదా, మీరు కావాలి అనుకుంటే అందులోకి మీకు ఇష్టమైన వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని స్వీట్ స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అకేషన్ని బట్టి బర్త్డే ఏదన్నా ఉందనుకోండి, మామూలుగా చిన్నపిల్లల బర్త్డేస్ అయితే చిన్న చిన్న పిల్లలు అందరూ వస్తారు కదా, వీటిని చక్కగా స్వీట్ మోమోస్ చేసేసి వాటికి చక్కగా కొంచెం గ్లిటరీ వచ్చేసట్టు నాట్ చేశారనుకోండి, ఎంత బాగుంటుంది. వాళ్ళు తినడానికి చాలా సర్ప్రైజ్ అవుతారు. సో అలా డిఫరెంట్గా ఆలోచించి చేసుకోవచ్చు మోమోస్ని. ఇప్పుడైతే ఒక 5 minutes టైం పడుతుంది మరి మోమోస్ అవ్వడానికి. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకసారి చూద్దాము అయిందో లేదో. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయాయో మోమోస్. ఈసారి ఎప్పుడైనా సరే మీకోసం మళ్ళీ స్వీట్ మోమోస్ కూడా చేస్తాం. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి డైరెక్ట్గా అందులోకి సర్వ్ చేసేసుకుంటాను. వావ్, చూస్తున్నారు కదా
నేను చేసిన మోమోస్ తినడానికి క్యూట్ క్యూట్ పోర్క్యూపైన్ కూడా వచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో. చూస్తున్నారా ముద్దొచ్చే మోమోస్ ఎంత బాగున్నాయో కదా. ఇలా తింటే ఆహా అలా ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చేయచ్చు. అదేనండి ఆ చిల్డ్ క్లైమేట్ ఉండే ఎన్విరాన్మెంట్ కి. సరే ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు అంటే, నేను ఆగలేకపోతున్నాను ఇది తినడానికి. సో తొందరగా మన మోమోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్ కి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, మష్రూమ్స్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్. స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడిపడిన తర్వాత అందులో మిరియాలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కలుపుకొని ఆ తర్వాత స్ప్రౌట్స్, సన్నగా తరిగిన క్యారెట్, మష్రూమ్స్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకొని ఆ తర్వాత సోయా సాస్, కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని మధ్యలో స్ప్రౌట్స్ మష్రూమ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మోమోస్ లాగా చుట్టుకొని వేడిపడిన ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టి ఆవిరిపై ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్ రెడీ. స్ప్రౌట్స్ మష్రూమ్ మోమోస్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఎంచక్క ఈ మోమోస్ ని తినేయచ్చు. చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ ఇంత తక్కువ టైంలో స్టీమ్ అవుతాయో అవ్వా అనుకున్నాను, కానీ చాలా చక్కగా స్టీమ్ అయ్యాయి. అండ్ లోపల మనం చేసిన స్టఫింగ్ చూసారా, అదిరిపోయింది. కంప్లీట్ ప్యాకేజ్. ఎస్, గిఫ్ట్లు ఎలా ఉంటాయో అంత మంచి బ్రేక్ఫాస్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఇది చేసి పెడితే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసేయండి. ఆగండి, ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళిపోకండి, ఎందుకంటే దీనికి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా. మరి ఏం చేయాలి, ఎందుకంటే ఆలోచించడం, నేనున్నా కదా ఎప్పుడు కాంబినేషన్ కూడా చెప్పడానికి. అందుకే దీనికి కాంబినేషన్ గా నేనేం తీసుకొచ్చానంటే ఇవాళ ఆల్ బకరా ఎండుమిర్చి పచ్చడి. డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందిరా బాబోయ్ అనుకోకండి, ఎందుకంటే అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ప్రిపేర్ చేసి చూపించేస్తాను. మీరు కూడా అదే ప్రిపరేషన్ ని ఇంట్లో ఫాలో అయిపోండి. ఆల్ బక్రా ఎండుమిర్చి పచ్చడి. ఎస్, పేరు చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే. ముందు ఏం చేయాలి అంటే, ఇక్కడ కప్లో ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఉన్నాయి, ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలి. మరి ముందు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఉల్లిపాయల్ని అలాగే ఎండుమిరపకాయలు మరీ ఎక్కువ అవసరం లేదు, ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటే తర్వాత దీంతో మళ్ళీ పని. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. అండ్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే, ముందుగా వెల్లుల్లి.
సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే కొద్దిగా చిరిమేసుకుంటున్నాను. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు. బేసిక్గా మిరియాలంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు ఏంటంటే మిరియాల పొడి వేసుకున్నా సరిపోతుంది, అంటే పంట కింద పడితే నచ్చదు అనుకున్న వాళ్ళు, ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే. వావ్, చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ ఒక్కసారి బాగా కలిపేసేయాలి, అల్లం పేస్ట్ని కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేయాల్సింది ఏంటి అంటే ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ ఎండుమిర్చి పేస్ట్ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాను నేను అంటే క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఇప్పుడు ఇందులో టేస్ట్కి ఉప్పు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తుంది కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేస్తుంది, అసలు ఎలా వేస్తుంది అని ఆలోచిస్తున్నారా? చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా వెనిగర్, కొంచెం చాలు. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఆల్బక్రా. వీటిని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, చక్కగా కడిగేసి వీటిని అలాగే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ చట్నీని వెంటనే తింటే అంత టేస్ట్ రాదు మీకు. ఒక 2 days ఉంచారనుకోండి, 2 days తర్వాత తింటే ఆ ఫ్రూట్లోకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి, దానికోసం కొంచెం టైం పడుతుంది కదా. చూసారా, ఆల్బక్రాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తాను అంటే ఫ్రెష్ బ్రాత్. సో ఇది కొంచెం దగ్గర పడాలి, అప్పటి వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మనకు కావాల్సినట్టుగా ఇది చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏం వేస్తాను అంటే హనీ. యాక్చువల్లీ ఎప్పుడైనా బాగా స్పైసీగా తినేటప్పుడు అక్కడక్కడ స్వీట్నెస్ తగిలితే మ్యాజిక్ లా అనిపిస్తుంది మనకి, అందుకోసమే హనీ. ఆహా, దీన్ని మీరు తినేటప్పుడు టాపింగ్ లా వేసుకున్నా కూడా బాగుంటుందేమో. ఒక్కసారి బాగా కలిపేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొచ్చుకొని సర్వ్ చేసుకోవడమే. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. చూస్తున్నారు కదండి, ఆల్బక్రా ఎండుమిర్చి పచ్చడి. చాలా బాగుంది కదా చూడటానికి, తింటే ఇంకా అదిరిపోతుంది. మరి తినాలి అంటే కరెక్ట్ ప్రాసెస్, కావాల్సిన పదార్థాలు తెలియాలి కదా. అందుకే ఆల్బక్రా ఎండుమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. ఆల్బక్రా ఎండుమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 3, వెజ్ స్టాక్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, తేనె 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్
వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, ఆల్ బక్రా 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్. ఆల్ బక్రా ఎండుమిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని నూనె వేసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ ని కూడా వేసి కలుపుకొని తర్వాత రెడ్ క్యాప్సికమ్, తగినంత ఉప్పు, కొద్దిగా వెనిగర్, ఆల్ బక్రా కూడా వేసి కలుపుకొని అలాగే చివరిగా వెజ్ బ్రాత్ ఇంకా కొద్దిగా హనీ కూడా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆల్ బక్రా ఎండుమిర్చి పచ్చడి రెడీ. ఆల్ బక్రా ఎండుమిర్చి పచ్చడికి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మోమోస్ కి కాంబినేషన్ అని చెప్పా కాబట్టి మోమోస్ తో తింటేనే బాగుంటుంది. ఇలా డిప్ చేసుకొని బాగుందండి. యాక్చువల్లీ ఇందులో ఉన్న ఆల్ బక్రా బన్ ఇలా శుభ్రంగా తినేయచ్చు. కాకపోతే ఏంటంటే ఆ మసాలాస్ ఇంకా దానికి పెట్టాలి కదా, పడితే బాగుంటుంది అనమాట. మీరు మాత్రం ఈ పచ్చడి చేసుకున్నప్పుడు ఒక 1-2 days ఆగిన తర్వాత టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? మరి ఇది టేస్ట్ చేసి ఎంత బాగుందో నాకు చెప్తారా? ఎలా చెప్తారు? ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చెప్పాలి. మరి అదెలా అంటే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, అక్కడ ఎంచక్కా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేసి చక్కగా ఒక లైక్, ఒక కమెంట్ పెట్టేసేయండి. ఓకేనా? లేదు యూట్యూబ్ లో వీడియోస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే చాలు. ఎంచక్కా యూట్యూబ్ లో బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ని ఏ రోజుకి ఆ రోజు ఫాలో అయిపోవచ్చు. ఫాలో అవుతారు కదా? ఓకే, మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ 2 అద్రిపోయాయండి. మళ్ళీ రేపు మరో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care. Bye bye.